శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి జాతక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అండి. మీ లైక్ ఒక సబ్స్క్రైబ్ మా శక్తి. మార్చి నెల 1, 2, 3, 4 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక చిన్న విచిత్రమైన కానీ చాలా లోతైన సంఘటన మొదలవుతుంది. ఇలాంటి పరిచయం లేని ఒక అమ్మాయి మీ వైపు పదే పదే చూస్తూ ఉండటం, మాటలు లేకుండా చూపులతోనే ఏదో కావాలనుకునే ప్రయత్నం చేయడం మీకు మనసులో అనేక ప్రశ్నలకు రేపుతుంది. ఆమె నిజంగానే నా కోసం ఎదురు చూస్తుందా అనే ఒక భావన ఒకవైపు, ఇది ఏదైనా మోసమా, డబ్బులు లేదా లాభం కోసం నన్ను గమనిస్తుందా అనే అనుమానం మరోవైపు మీ మనసుకు చీల్చేస్తుంది. వృషభ రాశి వారి స్వభావం ప్రకారం మీరు త్వరగా ఎవరినైనా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే మీ బలము, అదే మీ బలహీనత కూడా. ఈ 4 రోజుల్లో ఆ అమ్మాయి చూపులు మీ మనసులోకి నెమ్మదిగా ప్రవేశించి మీ ఆలోచనను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా ఆ చూపులు మీ మదిలో తిరుగుతూనే ఉంటాయి. ఇది నిజమైన ఆకర్షణ. అయితే మీ మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఒక తీయని ఆలోచనలా ఉంటుంది. కానీ అదే మోసం అయితే కారణం తెలియని భారంగా, గుబులుగా, ఏదో తప్పు జరిగిపోతుందనే సంకేతంలా అనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అంతర్గత బుద్ధితో బయట చూపులు మిమ్మల్ని ఆకర్షించిన లోపల మీ మనస్సు ఏమి చెబుతుందో దానిని మీరు పట్టించుకోవాల్సిన ఆమె చూపుల్లో స్వార్థం కన్నా ఆత్మీయత ఎక్కువగా ఉందా, లేక మీ స్థితి, మీ స్థిరత్వం, మీ ఆర్థిక భద్రతను అంచనా వేస్తుందా, లెక్కల చూపుల అని అనిపిస్తుందా? ఈ ఫాస్ట్ లో మీకు చెప్పాల్సిన ముఖ్యమైన మాట ఒకటి. ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మాటల కన్నా మీ అనుభూతులను నమ్మకండి. నిజమైన ఎదురు చూపుల్లోనే మిమ్మల్ని లోపల నుంచే బలంగా చేస్తుంది. మోసం మిమ్మల్ని తెలియకుండానే ఖాళీగా చేస్తుంది. మళ్ళీ గుర్తించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు ఇంకా రాబోతున్నాయి. మార్చి 1 నుంచి 4 మధ్యలో వృషభ రాశి వారికి ఆ అమ్మాయితో మాటలు మొదలయ్యే అవకాశం చాలా కీలకంగా. ఇప్పటి వరకు చూపులతోనే సాగిన పరిణామం ఒక్కసారి మాటల దశలో వచ్చేసరికి పూర్తిగా వేరే రూపం దాల్చుతుంది. వృషభ రాశి వారి ప్రత్యేకత ఏమిటంటే వారు మాటల కంటే భావాలను, మాటల వెనుక దాగి ఉన్న ఉద్దేశాన్ని ఎక్కువగా విలువ ఇస్తారు. అందుకే ఈ రెండో పాయింట్లో జీవితంలో ఒక నిజమైన ఆర్థిక దశ ఏర్పడుతుంది. ఆమె మాటల మొదలయ్యే అమాయకత్వం, మర్యాద, ఓపిక అనిపిస్తే అది నిజమైన ఆస్తికి సంకేతం కావచ్చు. కానీ మాటలు మొదలయ్యే వెంటనే మీ వ్యక్తిగత విషయాలు, మీ పని, మీ సంపాదన, మీ ఆర్థిక స్థితి గురించి ప్రశ్నలు ఎక్కువైతే అక్కడే మీరు అప్రమత్తం కావాలి. నిజంగా మీ కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి మీ మనసులో ఎలా ఉంది, మీ రోజు ఎలా గడుస్తుంది, మీ ఆలోచనలు ఏంటి అన్న వాటిపై ఆస్తికి చూపుతుంది. కానీ మోసం చేయాలనుకునే అమ్మాయి మాత్రం మీ జీవితంలో ఎంత స్థిరంగా ఉంది, మీరు ఎంతవరకు సహాయం చేయగలుగుతారు అనే కోణంలో ఆలోచిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మన మంచితనం వల్ల ఏం కాదు అని భావించడం. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో మాటల ప్రభావం మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఆమె మాటల్లో తొందర, ఒత్తిడి లేదా ఒక రకమైన బాధ కథలు ఎక్కువగా ఉంటే అది మీ సానుభూతిని వాడుకోవాలనే ప్రయత్నం కావచ్చు. అదే మాటలతో సహజత్వం, సమయం ఇవ్వడం, ఇలాంటి అంచనాలు లేకుండా ముందుకు సాగడం అనిపిస్తే అది నిజమైన అనుభవాన్ని బీజం. ఈ రెండో పాయింట్లో మీకు చెప్పే తుది సత్యం ఇదే. మాటలు మీకు దగ్గరగా చేస్తాయి, కానీ ఉద్దేశం మిమ్మల్ని కాపాడుతుంది. మాటలు వినండి, కానీ మాటల వెనుక ఉద్దేశాన్ని మరవకండి. మార్చి 1 నుంచి 4 తేదీల మధ్య
వృషభ రాశి వారి జీవితంలో ఆ అమ్మాయి ప్రవర్తన ఒక కొత్త మలుపు తీస్తుంది. ఎప్పటికప్పుడు చూపులు మాటలు మాత్రమే ఉన్న చోట ఇప్పుడు భావోద్వేగాల స్వర మొదలవుతుంది. ఇదే మూడోసారి అసలు ప్రాముఖ్యత. వృషభ రాశి వారు సహజంగానే భావోద్వేగాలకు బలమైన వారు, కానీ వాటిని బయటికి చూపించడంలో నెమ్మదిగా ఉంటారు. అదే విషయం ఆ అమ్మాయికి తెలుసా లేదా అనే దానిపైనే ఈ దశ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆమె ఒక్కసారిగా తన జీవితంలోనే బాధలు, ఒంటరితనం, అర్థం కాని సమస్యలను మీ ముందుకు ఉంచడం మొదలు పెడుతూనే ఉంటుంది. అది మీ మనసును కదిలించడానికి చేసిన ప్రయత్నం కావచ్చు. నిజమైన అనుబంధం క్రమంగా పెరుగుతుంది. మోసం మాత్రం వేగంగా భావోద్వేగాలకు తాగుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయం, ఆమె బాధలు చెప్పిన తర్వాత వెంటనే మీ సహాయం కోరుతుందా లేదా కేవలం వినిపించుకోవాలనే ఆత్మీయత మాత్రమే చూపుతుందా? వృషభ రాశి వారు సాధారణంగా వాళ్ళు బాధలో ఉన్నవారు కాదా అనే భావనతో హద్దులు దాటే సమయానికి సిద్ధమవుతారు. కానీ జ్యోతిష్యపరంగా ఈ 4 రోజుల్లో అదే మీకు పరీక్ష. నిజమైన అమ్మాయి మీ భావోద్వేగాలను గౌరవిస్తుందా? మీపై భారం వేయదు. కానీ లాభం చూస్తే అమ్మాయి మీ దయను బలహీనతంగా మార్చుకుంటుంది. ఈ మరో ముఖ్యమైన సంకేతం, మీరు ఆమెతో మాట్లాడిన తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉందా లేక అలసటగా భారంగా ఉందా? ప్రశాంతత అనుబంధానికి సంకేతం, అలసట లాభాల ఆటకు సంకేతం. కాబట్టి ఈ దశలో వృషభ రాశి వారు ఒకటే గుర్తుంచుకోవాలి, భావోద్వేగాలు నిజమైనదైన హద్దులు తప్పనిసరిగా ఉన్నాయా లేదా గమనించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి.